అమృత అంటే ఇప్పుడు గుర్తొచ్చింది. భూషణం అంకుల్ ఇంట్లో ఉన్న లక్ష్మి గారు ఒకరోజు నా దగ్గరకొచ్చి అచ్చు నువ్వు నా కూతురు అమృతలా ఉన్నావమ్మా అని పాపం ఎంతో బాధపడ్డారు. ఈ అప్పలనాయుడు నన్ను చూసి అమృతక్కాయ అన్నది ఆ అమృత అనుకోనా? తెలుసు డాక్టర్, ఆ భగవంతుడు నాకు డెత్ వారెంట్ ఇచ్చాడని తెలుసు. చావు నా చేతికి అందేటంత దూరంలోనే ఉందని తెలుసు. మృత్యువు ప్రేమగా కౌగులించుకొని నన్ను ముద్దు పెట్టుకోవడానికి ఆతృతగా ఎదురు చూస్తుందని తెలుసు. విషయం తెలిసే మిమ్మల్ని అర్జెంటుగా నన్ను ఇండియాకి తీసుకువెళ్ళమన్నాను. నేను మృత్యు ఒడిలో ఉన్నానన్న విషయం తాతయ్యకి తెలియనివ్వకుండా తాతయ్య ఒడిలో ఈ 4 రోజులు ఆనందంగా గడపాలనుకున్నాను డాక్టర్. అందుకే మిమ్మల్ని ఇంకొన్నాళ్ళు నా చావు ముహూర్తం పొడిగించగలరా అని దీనంగా అడిగాను. డాక్టర్, నేను 3 ఏళ్ల చదువు ముగించుకొని లండన్ నుండి వచ్చినప్పుడు తాతయ్య నన్ను పట్టుకుని ఆప్యాయంగాను ఎమోషనల్ గాను, అమ్మా అర్చన, నా జీవితం ముగిసిపోయే స్టేజ్కొచ్చిందమ్మా. నీకు పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ నీకు అప్పగించి నీ ఒడిలో తలపెట్టి హాయిగా కళ్ళు మూయాలనుందమ్మా అన్నారు. కానీ జీవితం అంటే ఏంటో తెలుసుకునే టైంలో నా జీవితం ముగిసిపోతుందని తెలిసాక ఒక చిన్న పిల్లలా మారిపోయి తాతయ్య ఒడిలో నిష్కల్మషమైన బాల్యాన్ని మళ్ళీ నాకు గడపాలనిపిస్తోంది. అందుకే తాతయ్యని వెంటనే చూడాలనొచ్చాను. కానీ తాతయ్య నా కోసం రాలేదు. మీరు నన్ను నా ఇంటికి తాతయ్య దగ్గరికి తీసుకువెళ్ళలేదు. మీరు నా నుంచి ఏదో హైడ్ చేస్తున్నారని నాకు అనిపిస్తోంది. ఏంటి, నేనెంత మాట్లాడుతున్నా మీరు నాతో మాట్లాడకుండా మొహమొహాలు చూసుకుంటున్నారు. వాట్ హ్యాపెండ్? చెప్పండి డాక్టర్. అర్చన గారు, అది ఏమైంది? సారీ అర్చన గారు, మీ తాతయ్య అశోక్ వర్మ గారు నో మోర్. అర్చన గారు, కూల్ డౌన్. అర్చన గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అర్చన గారు, మీరేమన్నారు? మీ తాతయ్య అశోక్ వర్మ గారు అన్ఎక్స్పెక్టెడ్ గా మా తాతయ్య చనిపోయారా? అవును అర్చన గారు, మీరు లండన్ వెళ్లిన వారం 10 రోజులకే మీ తాతయ్య గారు చనిపోయారు. ఆ విషయం మీకు చెప్పమని డాక్టర్ వివేక్ కి ఫోన్ చేసి చెప్పాను. మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
సారీ అర్చన గారు, అప్పటికి మీ హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదు. ఆ విషయం చెప్తే మీరు కూడా మాకు దక్కకుండా పోతారని చెప్పలేదు. చావుకి స్వాగతం చెప్తా ఎదురు చూస్తున్న దాన్ని నా గురించి ఆలోచించి నా కన్నీ అయిన తాతయ్యని ఆఖరి చూపు కూడా చూడవకుండా చేశారా డాక్టర్? అప్పుడు లండన్లో మీ హెల్త్ కండిషన్ దృష్ట్యా యాజ్ ఎ డాక్టర్గా హైడ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అర్చన గారు. నా చావు విషయం తెలిసే నేను ధైర్యంగా ఉన్నదాన్ని నేనేదో అయిపోతానని ఎలా అనుకున్నారు డాక్టర్? ఇలా ఏదో ఒకరోజు ఈ విషయం మీకు చెప్పాల్సి వస్తుందని నాకు తెలుసు అర్చన గారు. కానీ డాక్టర్గా అప్పుడు మీకు చెప్పకూడని పరిస్థితి కాబట్టి చెప్పలేకపోయాను. తాతయ్య, ఇప్పుడు కళ్ళు తెరవండి. పెట్టని కోటలో నిండుగా నవ్వుతూ అమ్మ అర్చన అని ఆప్యాయంగా పిలిచే నువ్వు నాకెప్పుడు అండగా నిలబెడతావనుకున్నాను తాతయ్య. బ్రతకాలన్న కోరికని బలంగా ఇంజెక్ట్ చేసుకొని బతికినంత కాలం నీ ఆప్యాయతని నీ ప్రేమని మరో జన్మకి సరిపడా తీసుకొని నీ సమక్షంలో నీ ఒడిలోనే కన్ను మొయ్యాలనుకున్నాను తాతయ్య. కానీ ఇలా చేసావేంటి తాతయ్య? అమ్మ అర్చన అని నన్ను ఇప్పుడు ఎవరు పిలుస్తారు తాతయ్య? నా చిన్నప్పుడు అమ్మ నాన్న, ఇప్పుడు నువ్వు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారెందుకు తాతయ్య? వెళ్ళిపోయారెందుకు? ఇప్పుడు నేను తాతయ్య అని ఎవరిని పిలవాలి తాతయ్య? నా బాధనైనా నా సంతోషాన్నైనా ఎవరితో పంచుకోవాలి? నా ఎమోషన్స్ ఎవరితో షేర్ చేసుకోవాలి? నన్ను ఇలా అనాథని చేసి వెళ్ళిపోయావేం తాతయ్య? అర్చన గారు, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదు డాక్టర్, లేదు. నా కళ్ళ ముందే నా కొడుకు కోడలు పోయారు. ఇక నువ్వు కూడా చనిపోతే ఈ తాతయ్య గుండె తట్టుకోలేదమ్మా అన్నట్టుగా తాతయ్య నాకన్నా ముందే వెళ్ళిపోయారు. తాతయ్య నన్ను అనాథని చేసిన నేను తాతయ్యని అనాథలా కాకుండా పంపించే అవకాశం నాకు లేకుండా చేశారు డాక్టర్. మీ తాతగారు అశోక్ వర్మ గారి కార్యక్రమాలన్నీ బాగానే జరిగాయి అర్చన గారు. తాతయ్య అంత్యక్రియలు ఎవరు చేశారు? అచ్చం మీలాగే ఉన్న ఒక అమ్మాయి చేసింది. వాట్? అచ్చు నాలో ఉన్న ఇంకొక అమ్మాయా? అవునర్చన గారు, తనే దగ్గరుండి తలకొరివి పెట్టింది. కార్యక్రమాలన్నీ తనే చేసింది.
షాకింగ్ మీద షాకింగ్ న్యూస్. నేను సడన్ గా సిక్ అయ్యి తాతయ్యకి చెప్పకుండా లండన్ వెళ్ళిపోయాక నాలాంటి మరో అమ్మాయి దొరకడమేంటి? ఆ అమ్మాయిని నేననుకుని తాతయ్య ఇంటికి తీసుకురావడమేంటి? ఎంతో నమ్మకంగా ఎన్నాళ్లుగానో మా కుటుంబానికి సేవలు చేస్తున్న భూషణం అంకుల్ కొడుకు భవానికి నన్నిచ్చి తాతయ్య పెళ్లి చేద్దామనుకుంటే ఆ భవాని మా తాతయ్యని చంపడమేంటి? ఇదంతా నాకేం అర్థం కావడం లేదు. మరి మా రిలేటివ్స్ లో ఎవరూ రాలేదా డాక్టర్? రిలేషన్స్ అంటూ ఎవరూ రాలేదు అర్చన గారు. ఈవిడ మా అత్తయ్య ప్రమీలాదేవి. ఈవిడ కూడా రాలేదా? ఈవిడ మా తాతయ్యకి సొంత కూతురు, నాకు మేనత్త. ఉహుం, నాకు తెలిసి ఎవరూ రాలేదు అర్చన గారు. అత్త, ఎక్కడున్నావ్? కన్న తండ్రి చనిపోయినా నువ్వు రాలేదా? ఇంకా నీకు మా తాతయ్య మీద కోపం పోలేదా అత్త? ఎవరో ముక్కు మొహం తెలియని నాలో ఉన్న అమ్మాయి దగ్గరుండి తాతయ్యకి అన్ని కార్యక్రమాలు చేయించిందట. మనిషి చనిపోయినా నీ మాట పట్టింపు పోలేదా? లేకపోతే నీకు తాతయ్య చనిపోయిన విషయం నిజంగానే తెలియక రాలేదా? ఎక్కడున్నావత్తా? ఎలా ఉన్నావు? డాక్టర్, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. వెళతాను. ఇన్ని టెన్షన్స్ మధ్య, ఇన్ని ఎమోషన్స్ తో మళ్ళీ ఒంటరిగా మీరు ఇంటికెళ్తే మీకేదైనా ప్రాబ్లం రావచ్చు. ప్లీజ్ మరో 2 రోజులు మీరు మా అబ్జర్వేషన్ లో ఉండడం మంచిది. అర్థం చేసుకోండి. నాకేమీ కాదు డాక్టర్. పిడుగులాంటి ఇన్ని వార్తలు విన్న గుండె దాని బ్రేక్ టైం వచ్చే వరకు ఆగకుండా పని చేస్తూనే ఉంటుంది. నేనిప్పుడు ఇంటికి వెళ్ళడం చాలా అవసరం. ఆ అమ్మ ఎవరో తెలుసుకోవడం నాకు చాలా అవసరం. అవును డాక్టర్, తాతయ్య లేని ఆ ఇంటితో పాటు కంపెనీలు, ఫ్యాక్టరీలు, ట్రస్ట్ వ్యవహారాలన్నీ నేను చనిపోయేలోపే ఫైనలైజ్ చేయాలి. అలాగే తాతయ్య గడిపిన ఆ ఇంట్లోనే తాతయ్య జ్ఞాపకాల మధ్య నా రిమైనింగ్ లైఫ్ గడిపేస్తాను డాక్టర్. ఎన్నాళ్ళు బ్రతకనని తెలిసిన నన్ను ఉన్నన్నాళ్ళైనా నా ఇంట్లో ఉండనివ్వండి. ఆ ఇంట్లోనే తృప్తిగా కన్ను మూయనివ్వండి. అంతగా అవసరమైతే డాక్టర్ పద్మజ గారికి కాల్ చేస్తుంటాను. ఓకే అర్చన గారు, 1 వారం రోజులు ఇక్కడే ఉండి మీకు అన్ని చెకప్స్ చేస్తాను. మీరు మళ్ళీ ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను లండన్ నుండి వస్తాను. మరణం తప్పదని తెలిసాక ఎప్పుడొస్తే ఏం డాక్టర్? కాస్త ముందు వెనుక అది రాక తప్పదుగా. లండన్ నుంచి మీరొచ్చినా, అమెరికా నుంచి 6 డజన్ మంది వచ్చినా నాకు ప్రాణం పోయలేరుగా. ఐమ్ సారీ డాక్టర్. I mean to say, you can extend my life, but you can't save. Anyhow,
నా మీద మీరు చూపించిన కేర్కి, హాస్పిటాలిటీకి మీకు సదా కృతజ్ఞురాల్ని. వెళ్తాను డాక్టర్, నా ఇంటికి వెళ్తాను. ఓకే, అలాగే. ఖచ్చితంగా ఈవేళ కాకపోతే రేపైనా గంగాధర్ని కిడ్నాప్ చేసింది నేనే అన్న నిజం బయటపడుతుంది. ఆ సీఏ శర్వాణి సామాన్యురాలు కాదు. ఇప్పటికే నా మీద ఆల్రెడీ డౌట్ ఉన్నట్టుగా డిఫరెంట్గా చూస్తుంది. కిడ్నాప్కి కారణం నేనే అని తెలిస్తే నా బతుకు బస్టాండే. ఇప్పుడెలా? ఏం చేయాలి? ఈ టెన్షన్ నుండి ఎలా బయటపడాలి? జీవితంలో ఇంతవరకు ఏ సుఖాన్ని, ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను. గంగాధరానికి తల్లిని కాకుండా ఉన్న బాగుండేది. ఈ బాధ కన్నా గోడ్రాలని నన్ను 10 మంది పిలిచే బాధే తక్కువగా ఉండేదేమో. మన శర్వాణి కూడా ఇంతవరకు గంగాధర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే బాబుని కిడ్నాప్ చేసిన వాళ్ళు పగతో వాణ్ణి ఏమైనా చేసుంటారేమో తాతయ్య. చచ్చా, అలాంటి మాటలు తల్లిగా నీ నోటితో అనకమ్మా. గంగాధరానికి ఏమీ కాదు. గంగాధర్ని ఎవరో ఏదో చేయడం కాదు, ఈ రేణుకని ముసలన్ని ముందు లేపేస్తే ఆ తర్వాత ఆ గంగాధర్ దొరికినా దొరక్కపోయినా, ఆ కీర్తి ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేసినా డోంట్ కేర్. ముందు వీళ్ల గోల తగ్గుతుంది, నా పగ శాశ్వతంగా తీరుతుంది.